స్తోత్రముద్ర స్తుతి పోత్ర స్తోత్రాలుడా నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ భూమి మీద మమ్మల్ని ప్రేమించి దీవించి ఆశ్రయించి మా జీవితాల్లో మరి తండ్రి ఒక నూతన సంవత్సరం అనుగ్రహించిన తండ్రి నీకు స్తోత్రాలు. మరి ఆ నూతన సంవత్సరంలో మరి నూతన ప్రభుదినాన్ని మా జీవితాలు ఇచ్చిన మా పరలోక తండ్రి నీ పరిశుద్ధ నామాన్ని స్తోత్రాలు. ఇదో తండ్రి మిమ్మల్ని ఆరాధించుటకు మమ్మల్ని అందరూ కూడా సిద్ధపరిచి నీ సన్నిధికి నడిపించినందుకు స్తోత్రాలు. ఇప్పటి వరకు పాటల ద్వారా నేను మహింపచ్చిన్నాం, నీ వాక్యం చదువుకున్నాం. అయితే తండ్రి నీ వాక్యాన్ని గురించి ఆలోచించాలని ధ్యానించాలని మేమందరం కూడా సిద్ధపరిచున్నాం. మా హృదయాల్లో మా మనసుల్ని ఆధీనపరుచుకొని మీరు ఏమైతే మాట్లాడాలనుకున్నారో ఆ మాటల కొరకు మేము ఎదురు చూస్తుండగా మీ సహాయం చూపండి. ఆ మాటలు బోధించే నాకు కావాల్సిన నీ పరిశోధన సహాయాన్ని అనుగ్రహించండి. వినుచున్న నీ బిడ్డలకు అర్థవంత రీతిలో మీరే వారికి అర్థంగా ఇంపైన మాటలు నీ మాటలు కొనుటకు కృప చూపమని మా ప్రభువుని ప్రియకుమారుని యేసు ప్రభు పరిశుద్ధ నామములో అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమైన వాళ్ళారా, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించేద్దాం. మరి ఈరోజు మనం ఆలోచన చేయబోయే విషయం ఏంటంటే, ఈ భూమి మీద ఎవరైనా కూడా దీవింపబడాలని కోరుకుంటారు. దీవింపబడాలంటే ఈ గ్రంథంలో ఎవరు దీవించబడతారో, ఎలా ఉంటే దీవించబడతారో వ్రాయబడ్డాయి. అయితే లోకంలో చూసినప్పుడు ఎవరైనా మా పైన చేయలు పెట్టి ఆశీర్వదిస్తే మేము ఆశీర్వదింపడతామని, లేదా చివరిలో ఆశీర్వాదాలు ఇస్తే మేము ఆశీర్వదింపడతామని ఇలాంటి భ్రమలో ఉన్నాం. అయితే ఈ ఆశీర్వాదాలు కావాలంటే గ్రంథము ఏం చెప్తుంది? దేవుడైతే నేను సర్వోన్నతుడిని దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుడు సర్వోన్నతుడు అని అంటే సర్వం పైన ఉన్నతమైన వాడు. అలాంటి దేవాతి దేవుడు ఈ గ్రంథాన్ని రాశాడు. ఈ గ్రంథం భూత భవిష్యత్ వర్తమాన కాలంలో మనకు తగువైన రీతిలో అన్నీ దొరికేది ఈ గ్రంథం. ఈ గ్రంథంలో దీవుల్లో ఎలా చేస్తే పొందుకోగలమో దేవుడు ముందుగానే లెక్కించి రాయబడ్డాయి. అలా కాకుండా మానవునికి ఆలోచన చొప్పున గ్రంథంలో దీవుల్లో రాయబడలేదు. మన సాధారణంగా కూడా మనం ఆలోచన చేస్తే ఒక తండ్రి దగ్గర నుంచి కుమారునికి దీవెన రావాలంటే ఆ బిడ్డ ఎలా ప్రవర్తిస్తే ఆ తండ్రి ఇష్టపడి ఆ బిడ్డకు దీవులు ఇస్తాడు? ఆ తండ్రి యొక్క ఆజ్ఞ ప్రకారం ఆ తండ్రి ఏం చెప్తున్నాడో దాని ప్రకారం జీవిస్తేనే ఆ బిడ్డకి ఆ తండ్రి తనకున్న సమస్తాన్ని ఆ బిడ్డకి ఇవ్వడానికి ఇష్టపడతాడు. అలా కాకుండా ఏదైనా చేసి నాకు దీవెనలు రావాలని నా ఇష్ట ప్రకారం నేను బ్రతుకుతాను, అయితే నువ్వు సంపాదించిన దాంట్లో నాకు కావాలని ఆ కుమారుడు తండ్రిని అడిగితే ఆ తండ్రి ఇవ్వడు. అయితే గ్రంథంలో ఒక విధంగా ఉంది, లోకంలో మరొక విధంగా ఉంది. అయితే గ్రంథం ఏం చెప్తుందో ఈరోజు మనం ఆలోచించబోయే విషయం ఏంటంటే, ఎవరు దీవింపబడతారు, ఎవరు దీవింపబడతారు? మొదటి విషయము, దేవుని ఎడల భయభక్తులు గలవారు. ఎవరు దీవింపబడతారంటే దేవుని ఎడల భయభక్తులు కలవారు. అందులో ఏ పాయింట్? కీర్తనలో 128వ అధ్యాయము 1వ వచనం. కీర్తనలు 128 1వ వచనం. చాలు. ఏ పాయింట్? ఆయన త్రోవలు నడిచేవారు ఆశ్రయింపడతారు. రోమన్ అంకెం 1లో దేవుని ఎడల భయభక్తులు గలవారు. అందులో ఏ పాయింట్? ఆయన త్రోవలందు నడిచేవారు ధన్యులు. వాళ్ళు ఆశ్రయింపబడిన వారు, వారు దీవించబడిన వారు. ఆయన త్రోవలో నడవకపోతే వారు ఆశ్రయింపడరు. ఎవరు కూడా దేవుని చెప్పినట్టు బ్రతకపోతే, దేవుని చెప్పిన ఆజ్ఞలకు లోబడకపోతే వారు దీవించబడరు.
అందుకే యెషయా 2:3 అంటాడు, యెహోవా మందిర పర్వతానికి వెళ్దాం రండి, అక్కడ దేవుడు తన మార్గాన్ని గురించి మనకు ఉపదేశిస్తాడు, ఆ ఉపదేశాన్ని బట్టి మన త్రోవలు మార్చుకుందాము. అంటే మనం దీవించబడాలంటే మొదటి విషయం దేవుడు చెప్తున్నాడు, నీవు నా త్రోవలు నడవాలి. నువ్వు నా త్రోవలు నడిస్తే నిన్ను ఆస్వాదిస్తా, నా మార్గాన్ని నువ్వు నడిస్తే నేను నిన్ను ఆస్వాదిస్తా. నువ్వు అలా నడవాలంటే ఆయన మాటలు వినాలి. మరి రెండో విషయం, పేతురు రాసిన మొదటి పత్రిక 1:14-15 కలిసి ఉంటాయి. నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపగా మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. చాలు. పరిశుద్ధతలు కొనసాగిన వారే దేవుడు దీవిస్తాడు. నేను పరిశుద్ధపరిచి పరిశుద్ధులుగా ఉండడానికి ఏర్పాటు చేసుకున్న దేవుడు మనం అదే రీతిగా పరిశుద్ధతను కొనసాగించినప్పుడు దేవుడు దీవిస్తాడు. అలా కాకుండా లోకంలో నా ఇష్ట ప్రకారం జీవించి దేవుడు నన్ను దీవించలేదు, దేవుడు నన్ను ఆస్వాదించలేదు, దేవుడు మాట నేనైతే వినలేదో అనే భావనలో మనం ఉంటే దేవుడు ఆస్వాదించడు. దేవుడు ఆస్వాదించాలంటే ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా ఆ పరిశుద్ధతలో కొనసాగాలి. ఆ పరిశుద్ధత లేకుండా దేవుడు ఆస్వాదించడు. మరి మూడో విషయం, మలాకి 8:3-8 వరకు చదువుకుంటే, మలాకి 3:8 మానవుడు దేవుని యొద్ద దొంగిలున అయితే మీరు నా యొద్ద దొంగిలి కంటిన్యూ దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలిమని మీరందరూ 10వ భాగంలో ప్రతిష్ఠిత అర్పణలలో ఇయ్యక దొంగిలింది. మీ జనులందరిలో నా యొక్క దొంగిలించుకునే ఉన్నారు. మీరు శాపగ్రస్తులై ఉన్నారు. ఆ మందిరంలో ఆహారం ఉన్నట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన నేను ఆకాశపు వాక్యములను విప్పి పట్టజాలంతా విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిస్తున్నాడు. మీ పంటను తినివే పురుగులను నేను గర్తించను, అవి మీ భూమి పంటను నాశనం చేయను. మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలమును రాల్పకయుండునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిస్తున్నాడు. చాలు. ఇక్కడ మరొక విషయం దేవుడు చెప్తున్నాడు, ఎవరు దీవించబడతారంటే దేవునికి ఇచ్చే గుణాలు కలిగిన వాడు దీవించబడతాడు. దేవుడు చెప్తున్నాడు, నేను ఇచ్చిన దాంట్లో మరలా నాకు తిరిగి నాకు ఇస్తే, దానిలో ఎలాంటి దొంగతనం మీరు చేయకుండా నాకు ఇస్తే దాన్ని నేనేం చేస్తానంటే నా ఆకాశ వాకిలు ఇప్పి నీకు పట్టరాని దీవులు మీ ఇలా కుమ్మరిస్తాను. నువ్వు చేసే వ్యవసాయంలో చీడ పురుగులు ఉంటే వాటిని నేను గద్దిస్తాను, అవి నీ పంటను తినివేయవు. నువ్వు ఈ ద్రాక్ష చెట్లు అవి మంచి ఫలాన్ని ఫలిస్తాయి. మనం చేసే ఏ పనిలో కూడా దీవించబడాలంటే, మనం ఆస్వాదింపడాలంటే దేవునికి ఇచ్చే గుణం ఉండాలి. దేవుని దగ్గర మనం దీవించబడాలంటే ఆయన త్రోవలు నడవాలి. దేవుని దగ్గర నేను దీవించబడాలంటే ఆయన పరిశుద్ధమైన జీవితాన్ని కొనసాగాలి. దేవుడు నన్ను దీవించాలంటే మరి నేను దేవునికి ఇచ్చే గుణం కలిగి ఉన్నవారు దీవించబడతారు. మరొక విషయం, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 4వ వచనం, 4-12 వచనాలు. ఒక శరీరంలో మనకు అనేక అవయవాలు ఉన్నాయి. ఈ అవయవాలన్నిటిలో ఒకటే పని ఎలాగ ఉండదు, అలాగే అనేకమైన మనము క్రీస్తులో ఒక శరీరముగా ఉండి ఒకరికొకరు ప్రత్యేకంగా అవయవాలై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వెవ్వేరు కృపవరములు కలిగిన వారమై ఉన్నాము కనుక ప్రవచన వారమైతే విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచించును, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉన్నాము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోను, పై విచారణ చేయవాడు జాగ్రత్తతోను, కరుణించువాడు సంతోషంతోను పని జరిగిపోవాలి. చాలు. ఇక్కడ మరొక విషయం దేవుడు చెప్తున్నాడు, దేవుని కొరకు పని చేయుట. ఎవరైతే దేవుని కొరకు పని చేస్తారో వారు ఆశ్రయింపడతారు. ఇక్కడైతే
7 పనులు స్థానిక సంఘంలో ఉన్నాయి. ఈ 7 పనులు ఏదైనా నువ్వు చేస్తే, దేవుని కొరకు ఏ పనైనా నువ్వు చేస్తే, దేవుని పని నువ్వు చేస్తే దేవుడు నిన్ను ఆశిస్తాడు. దేవుని పని నేను చేయను, నా పని నేను చేయను అని అన్న వాళ్ళని దేవుడు ఆశ్రయించడు. దేవుని ఎడల ఎవరైతే భయభక్తులు కలిగి ఆయన త్రోవలు నడుస్తారో వారిని ఆశ్రయిస్తాడు దేవుడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన పరిశుద్ధుడు, నేను కూడా పరిశుద్ధుడు కొనసాగితే దేవుడు దీవిస్తాడు. ఆయన మరి దేవుని ఎడల భయభక్తులు కలిగి ఆయనకి ఇచ్చే గుణం నేను కలిగి ఉంటే ఆయన దీవిస్తాడు. దేవుని ఎడల భయభక్తులు కలిగి ఆయన కొరకు నేను పని చేస్తే నన్ను దేవుడు దీవిస్తాడు. మరి రోమన్ అంకె 2లో సమయం సద్వినియోగం చేసుకునే వారిని దేవుడు దీవిస్తాడు. సమయం సద్వినియోగం చేసేవారు దీవించబడతారు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. వెలుపలి చెడ్డ గనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకుంటున్నారు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. చాలు. ఇక్కడ సమయము సద్వినియోగం చేసుకునేవారు అనే 2వ పాయింట్లో ఏ పాయింటో జ్ఞానుల వలె నడుచుకునేవారు, జ్ఞానుల వలె నడుచుకునేవారు దీవించబడతారు. జ్ఞానులు ఏం చేస్తారంటే సమయాన్ని సద్వినియోగపరుచుకుంటారు. అందరూ కూడా అజ్ఞానులు ఏం చేస్తారంటే సమయాన్ని వినియోగించుకుంటారు. ఎలాగా? టీవీలో, సీరియల్, మరి రకరకాల కార్యక్రమాలతో వినియోగించుకుంటారు. సమయాన్ని అయితే ఆపరు, సమయాన్ని ఆపుకోలేరు. అయితే వారు రకరకాల కార్యక్రమాలతో వారు సమయాన్ని వినియోగించుకుంటారు. అయితే జ్ఞానవంతులైతే సద్వినియోగపరుచుకుంటారు. సద్వినియోగం అంటే మంచి విషయాల కొరకు సమయాన్ని ఉపయోగించుకుంటారు. అందుకే దేవుడు చెప్తున్నాడు, నువ్వు దీవించబడాలంటే జ్ఞానం వలె సమయాన్ని సద్వినియోగపరుచుకో. నువ్వు జ్ఞానం వల్ల ఇచ్చిన అవకాశాన్ని, ఇచ్చిన సమయాన్ని జ్ఞానం వల్ల నువ్వేం చేయాలంటే సద్వినియోగపరుచుకుంటే నువ్వు దీవించబడతావు. మరి 2వ విషయం దానిలో హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. నేడు మీరు ఆయన శబ్దమును వినిన యెడల కోపం పుట్టించినప్పుడు వలె మీ హృదయములను కఠినపరచుకుంటారని ఆయన చెప్పాడు. కనుక పాపం వలన కలిగి శ్రమ చేత మీలో ఎవడునూ కఠినపరచబడుతున్నట్టు నేను అనబడి సమయం ఉండగానే ప్రతి దినమును ఒకరికొకరు బుద్ధి చెప్పుకుని ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలునే క్రీస్తులో పాలివారమని ఎదుగు. చాలు. ఇక్కడ మరొక విషయం చెప్తున్నాడు. సమయం ఉండగానే, నేడు అనబడిన సమయం ఉండగానే, రేపు నాది కాదు, రేపు మనది కాదు, ఈనాడే నా సమయము, ఈ దినమే నా సమయము. ఈ సమయాన్ని నేనేం చేయాలంటే నేను మరి జ్ఞానం కలిగి మరి సమయాన్ని ఏం చేయాలంటే వాడుకోవాలి. నేడు అని సమయం ఉండగానే నా జీవితాన్ని దిద్దుకోవాలి. నేను దేవుని కొరకు ఏమి నాకు ఇచ్చాడో వాటిని నేను నెరవేరిస్తే, వాటి కొరకు నేను పనిచేస్తే ఈ సమయాన్ని వ్యర్థపరచుకోక నేడు అనే ఈ దినాన్ని నేను సిద్ధపడితే రేపనే దినం నాది కాదు, ఈ దినమే నా కాఠిన్యాన్ని, నా దురవస్థని, నా క్రూరమైన జీవితాన్ని మార్చుకుంటే నేను దీవించబడతాను. రేపు చేద్దామంటే రేపటి దినం నాది కాదు, రేపటి దినం మీది కాదు. అది దేవుడు చెప్తున్నాడు, నేడు అనే సమయం ఉండగానే మన జీవితాన్ని సరిచేసుకోవాలి. అలా సరిచేసుకున్న వాడు మాత్రమే దీవించబడతాడు. అలా సరిచేసుకోకపోతే వాడు దీవించబడ్డు. మరొక విషయం చెప్తాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 2-3 వచనాలు. అనుకూల సమయమందు నీ మొరను ఆలకించును, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదిగో ఇదే రక్షణ దినం. చాలు. ఇక్కడ మరొక విషయం చెప్తున్నాడు. ఇదే రక్షణ దినము. రక్షణ దినం, రక్షణ పొందినవాడు రక్షణ ఆ దినాన్ని ఉపయోగించుకోవాలి. రక్షణ పొందినవాడు వణుకుతోనూ భయముతోనూ తన రక్షణ కొనసాగించాలి. రేపు నా స్థితిని మార్చుకుంటాను,
ఈ రోజు వరకు నీ పొరపాటు చేస్తాను, రేపు మార్చుకుంటానంటే అది జరగదు. ఈ దినమే. అందుకే నపుంసకుడు దారిలో వెళ్తూ మరి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకున్నాడు. తన సమయాన్ని వెంటనే నేడే నాకు రక్షణ దినం అనుకున్నాడు. సరసల నాయకుడు ఆ రాత్రే కొద్దిగా ఎంత ఉన్నాడో వెంటనే ఇదే నాకు రక్షణ దినము, నేను నా కుటుంబం రక్షింపడాలని వారి సమయాన్ని సద్వినియోగపరుచుకున్నాడు. దేవుడు చెప్తున్నాడు, నేడే రక్షణ దినం, రేపు మంది కాదు. ఆ దినం నేను ఉంటానో ఉండనో నాకు తెలియదు. అయితే దేవుడు చెప్తున్నాడు, నేడే రక్షణ దినము. ఈ రక్షణ దినాన్ని మనం ఏం చేయాలంటే సద్వినియోగపరచుకోవాలి. సద్వినియోగపరచుకున్నవాడు దీవించబడతాడు. 4 విషయాలు చెప్పాను. సమయాన్ని సద్వినియోగం చేసుకున్న వారు దీవించబడతారు. ఎలాగంటే జ్ఞానం వల్లే వినియోగించుకున్నవాడు, మరి సమయం ఉండగానే వాడిని దిద్దుకున్నవాడు, ఇదే రక్షణ దినము. ఈ దినాన్ని నేను వ్యర్థపరచుకోకుండా ఉండేవాడు. మరి 4వ విషయం చెప్తున్నాడు. తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. వాక్యమును ప్రకటించు, సమయమందును అసమయమందును ప్రయాసపడు, సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశించును, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పు. చాలు. ఇక్కడ 4వ విషయము అసమయమందు పనిచేయుట. సమయము ఒక ఎంప్లాయీకి 8 గంటలు డ్యూటీ అనుకోండి. మరలా నాకు శక్తి ఉంది, సమయం ఉంది, మరొక 2 గంటలు ఎక్స్ట్రా చేయడం. మరి సమయం ఓపిక ఉంది, శక్తి ఉంది, ఆ శక్తి ఉన్న కొలదే ఆ సమయాన్ని ఉపయోగించుకోవడం. సమయం దాటి పని చేయడము. ఇప్పుడు ఎక్స్ట్రా డ్యూటీ అంటారు, దాన్ని ఓటీ అంటారు కొన్ని కంపెనీల్లో. ఇలా చేయడము దేవుని ఆశీర్వాదం. నాకు ఓపిక ఉంది, శక్తి దేవుడు ఇచ్చాడు, ఈ సమయం ఉండగానే నా కుటుంబం కొరకు నేను పనిచేస్తే, నేను ఉన్న ఆ సమయంలో కూడా నేను పనిచేస్తే నేను అభివృద్ధి చెందుతాను. మరి సువార్తకుని చెప్తున్నాడు, సమయమందు నువ్వు సువార్త ప్రకటించాలి. సువార్తకునికి ఒక సమయం లేదు. మరి సంఘ సభ్యులు ఎప్పుడు అనుకూలమో వారి సమయాన్ని బట్టి ఈ సువార్తకుడు అన్ని సమయాల్లో సిద్ధంగా ఉండాలని దేవుడు చెప్తున్నాడు. మరి మనం దీవించబడాలంటే ఆ సమయమందు కూడా పనిచేయాలి. కేవలం 8 గంటలు పనిచేసేస్తాను, నాకు దీంతో చాలని సాటిస్ఫై కాకుండా, మరి ఉన్న అవకాశాన్ని బట్టి నీ శక్తి కొలది నువ్వు పనిచేస్తే నువ్వేం చేస్తావంటే దీవించబడతావు. దీవించబడాలంటే తనకిచ్చిన సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి, జ్ఞానం వల్లే నడుచుకోవాలి. సమయం ఇదే నాకు చివరి దినమేనో, ఈ దినాన్ని నేను ఉపయోగించుకుని దేవునికి మహిమార్థంగా, నా కుటుంబానికి ఆశీర్వాదకరంగా నేను బ్రతికేదానికి ప్రయత్నం చేస్తే అప్పుడు దీవించబడతానే తప్ప ఉన్న సమయాన్ని వ్యర్థపరచుకొని వృద్ధాపులను సంపాదించాలని లేదా నేను కష్టపడాలని ప్రయత్నం చేస్తే వాడిని దీవించబడ్డు. మరొక విషయం, రోమన్ ఇంకా 3లో పవిత్రులుగా పరిశుద్ధులు గలవారుగా. అందులో ఏ పాయింట్? మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనం. చాలు. హృదయ శుద్ధి కలవారు ధన్యులు. రోమన్ 3లో పవిత్రత పరిశుద్ధులుగా ఉండుట. దానిలో ఒకటి హృదయ శుద్ధి కలవారు ధన్యులు. ఎవరైతే హృదయ శుద్ధి కలవారో వారు ఆశ్రయింపడతారు. హృదయ శుద్ధి కావాలంటే ఏం చేయాలి? అక్కడ షాంపు పెడితే శుద్ధి అవుతుందా? లేక సర్పేస్తే శుద్ధి అవుతుందా? ఏమేస్తే శుద్ధి అవుతుందండి హృదయ శుద్ధి? హృదయ శుద్ధి ఎలా శుద్ధి అవుతుంది? కీర్తనలో 119:9 వచనం అంటాడు, నీ వాక్యం చేత నా నడతను శుద్ధి చేసుకుంటున్నాను. దేవుని యొక్క మాటలు వినుట ద్వారా నీ హృదయం శుద్ధి అవుతుంది. దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క వాక్యం నీ హృదయంలో పెట్టుకుంటే నువ్వు శుద్ధి అవుతావు. నువ్వేమవుతావు అంటే ఆశీర్వదింపడతావు. హృదయంలో దేవుని యొక్క వాక్యం నీలో ఉంటే హృదయ శుద్ధి గలవారు వారు ధన్యులు, వారు ఆశీర్వదింపబడిన వారు, వారు వర్ధిల్లేవారు. ఇలా హృదయ శుద్ధి లేకుండా నేను ఆశీర్వదింపబడలేను. హృదయ శుద్ధి గలవారు దీవించబడతారని దేవుడు చెప్తున్నాడు.
ఎవరైతే హృదయ శుద్ధి కలవారో వారు ఆశ్రయింపడతారు. ఆ హృదయ శుద్ధి కావాలంటే దేవుని వాక్యం నువ్వు ధ్యానించాలి, దేవుని వాక్యం నీ హృదయంలో ఉండాలి, దేవుని మాటను నువ్వు అంగీకరించాలి. వాటిని నువ్వు నెమరు వేసినప్పుడు నువ్వు ఆశ్రయింపడతావు. మరొక విషయం, లూకాసు వార్త 2వ అధ్యాయము 22వ వచనం. మోషే ధర్మశాస్త్రం చొప్పున వారు తమను శుద్ధి చేసుకున్న దినములు గడిచినప్పుడు ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠ చేయబడవాలి అని ప్రభువు ధర్మశాస్త్రమందు రాయబడినట్టు ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించినట్టు ప్రభు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్టు భూగోళ జగమైనను 2 పావురపు పిల్లలైనను బలిగా సమర్పించినట్టు వారు ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయారు. చాలు. ఇక్కడ ఇది శరీర శుద్ధి. ఈ శరీర శుద్ధి కూడా అవసరమే. ఈ శరీర శుద్ధి గురించి పాత నిబంధనలో లేవికాండం 12వ అధ్యాయం, 13వ అధ్యాయం, 14వ అధ్యాయం, 15వ వచనం, 15 అధ్యాయాలు కూడా శరీర శుద్ధి గురించి దేవుడు తెలియజేస్తాడు. శరీర శుద్ధి లేకపోతే వాడు ఆత్మీయంగా కూడా అభివృద్ధి చెందలేడు. ఈ బాహ్యం శరీరం ఆరోగ్యంగా ఉంటేనే ఈ తన హృదయం తనలో ఉన్న ఆత్మ మరి శుద్ధి కలిగి ఉంటుంది. అలా ఈ శరీర శుద్ధి లేకపోతే ఆయన ఆత్మశుద్ధి కూడా ఉండదు. అందుకే దేవుడు చెప్తున్నాడు వాని శరీర శుద్ధి కూడా అవసరమే. మరి శరీర శుద్ధి ఉంటేనే ఈ తనలో ఉన్న ఆత్మశుద్ధి, ఆత్మ శుద్ధి కలిగి ఉంటాడు, పవిత్రంగా ఉంటాడు. అందుకే దేవుడు పాత నిబంధనలో వారి శరీర శుద్ధి గురించి అక్కడ క్లారిటీగా ఇవ్వడం జరిగింది. మరి ఈ శరీర శుద్ధి గురించి మనం ఆలోచించేసే మనకు తెలుసు కనుక దాని గురించి పెద్ద అవసరం లేదు. మరి మత్తయి సువార్త 23వ అధ్యాయము 25, 26 వచనాలు చదువుకుందాం. చాలు. ఇక్కడ లోపటి శుద్ధి కావాలి, వెలుపటి శుద్ధి కూడా కావాలి. లోపల శుద్ధి ఉంటే వెలుపలి కూడా శుద్ధి అవుతుంది. మరి ఇక్కడ లోపల ఎలా ఉందంటే అజితేంద్రియాలు, కుట్రలు, కుతంత్రాలు, అసూయ, ద్వేషం ఇవన్నీ హృదయంతో నిండిపోయి ఉన్నది. అయితే వెలుపల కూడా శుద్ధి కావాలంటే మొదట నీ హృదయ శుద్ధి కావాలి. హృదయంలో శుద్ధి ఉంటే నువ్వు వెలుపుట శుద్ధి అవుతావు. అజితేంద్రియాలను తీసేసుకో, నువ్వు వెలుపుట శుద్ధి అవుతావు, లోపల కూడా శుద్ధి అవుతావు. అప్పుడేమవుతావు అంటే దీవించబడతావు. దేవుడు దీవించాలంటే పవిత్రులుగా, పరిశుద్ధులుగా ఉండాలి. ఈ పవిత్రులుగా, పరిశుద్ధులుగా ఉండాలంటే నువ్వు హృదయ శుద్ధి కలిగి ఉండాలి. ఆ హృదయ శుద్ధి కలిగి ఉంటే నువ్వు దీవించబడతావు. మరి శరీర శుద్ధి కలిగి ఉంటే నువ్వు ఆశ్రయింపడతావు. శరీర శుద్ధితో పాటు హృదయ శుద్ధి, శరీర శుద్ధి కలిగి ఉంటే నువ్వు ఆశ్రయింపడతావు. మరి చివరిగా మరొక విషయం, 4వ పాయింట్ ఆలోచించేద్దాం. రోమన్ 4లో కష్టపడి పనిచేయవారు ఆస్వాదింపడతారు. ఎవరు ఆస్వాదింపడతారంటే దేవుని యెడల భయభక్తులు కల వారు ఆస్వాదింపడతారు. ఎవరు ఆస్వాదింపడతారంటే సమయాన్ని సద్వినియోగం చేసుకుని వారు ఆస్వాదింపడతారు. ఎవరు ఆస్వాదింపడతారంటే పరిశుద్ధులుగా, పవిత్రులుగా కొనసాగేవారు ఆస్వాదింపడతారు. ఎవరు ఆస్వాదింపడతారంటే కష్టపడి పనిచేయవారు ఆస్వాదింపడతారు. కష్టపడి పనిచేయవారిలో మొదటి పాయింట్ ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 13వ వచనం. ఆరు దినములు కష్టపడి నీ పని అంతా చేయవద్దు. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. చాలు. 6 దినాలు నీ పోషణ కొరకు, నీ కుటుంబం కొరకు నువ్వు పనిచేయి, నేను ఆస్వాదిస్తాడు. నువ్వు పని చేయకుండా ఉంటే నువ్వు దీవించబడు. నువ్వు కష్టపడి పని చేస్తే నువ్వు ఆస్వాదింపబడతావు. 6 దినాలు నీ కొరకు, నీ కుటుంబం కొరకు పని చేస్తే అది దీవించబడుతుంది. 7వ రోజు దేవునిది అక్కడ. ఇక్కడైతే మొదటి రోజు దేవునిది. 6 రోజులు నువ్వు పని చేయి. 6 రోజులు నువ్వు కష్టపడి పని చేస్తే నువ్వు ఆశ్రయింపడతావు. పని చేయని వాడు ఆశ్రయింపడ్డు. పౌలు అయితే చెప్తాడు, అపోస్తలుల కార్యము 20వ అధ్యాయం 34 వచనంలో పౌలు చెప్తున్నాడు, అపోస్తలుల కార్యము 20:34.
నా అవసరముల నిమిత్తమును నాతో ఉన్నవారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడి ఉన్నవని నీకే తెలియదు. చాలు. ఇక్కడ పౌలు నా నిమిత్తం, నాతో ఉన్న వారి నిమిత్తం నేనేం చేశాను? కష్టపడి పనిచేస్తాను. కష్టపడి పనిచేసిన వారు దీవించబడతారు. పౌలు నా నిమిత్తం, నాతో ఉన్నవారి నిమిత్తం నేనేం చేసేవాడిని? కష్టపడేవాడిని. నా కష్టాన్ని దేవుడు దీవిస్తాడు. నేను ఏ పని అయితే ఎన్నుకున్నానో ఆ పనులు నేనేం చేయాలంటే కష్టపడాలి. కష్టపడకపోతే దేవుడు దీవించడు. కష్టపడి తనకిచ్చిన సమయాన్ని సద్వినియోగపరుచుకుని తన శరీరం వంచి పనిచేసిన వాడిని దేవుడు దీవిస్తాడు తప్ప ఊరికే గాలికి తిరిగేవాడిని, మాటలు చెప్పేవాడిని దేవుడు దీవించడు. మరి మూడో విషయం చెప్తున్నాడు చూడండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 28వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 28వ వచనం. దొంగిలివాడు ఇక మీదట దొంగిలిన అక్కరగలవానికి పంచిపెట్టను వీలు కలిగిన నిమిత్తము మన చేతులతో మంచి పని చేయొచ్చు కష్టపడవాలి. చాలు. ఇక్కడ మరొక విషయం చెప్తున్నాడు. తన చేతులతో కష్టపడి పని చేయాలి. పూర్వం నువ్వేం చేస్తున్నావు? దేవుని ఎరగినప్పుడు దొంగగా ఉన్నావు, మోసగారిగా ఉన్నావు, మరి రకరకాల ఆలోచనతో నువ్వు సంపాదించాలని ప్రయత్నం చేసావు అక్రమార్గాలు. అయితే ఇప్పుడు నువ్వు కష్టపడి నీ చేతులతో పని చేసి నువ్వే ఇతరులకి సహాయం చేసేటట్లు నీ చేతులు కష్టార్జితం చేయాలి. అక్కడే ఉంటాడు, మంచి పని చేయి. మరి కష్టపడమన్నాడు కదా, గంజాయి పెంచొచ్చా? కష్టపడమన్నాడు కదా, మరి ఇంకేమన్నా మరి అక్రమమైన పని చేసి మరి చేయొచ్చా? చేయకూడదు. నీ చేతులు కష్టార్జితం న్యాయమని పనిచేసి నీవు సంపాదించి నువ్వు బ్రతుకుతూ ఇతరులకు ఏం చేయాలంటే వారికి సహకరిస్తే, వారికి పంచిపెడితే అప్పుడు దేవుడు నేను దీవిస్తాడు. కష్టపడకుండా ఎవరిని దీవించడు. 6 దినాలు నువ్వు కష్టపడి పని చేయి, నేను దీవిస్తా. ఇదో పౌలు గారు, నేను నా నిమిత్తం, నాతో ఉన్నవారి నిమిత్తం నేను కష్టపడి పని చేశాను, వారిని అందుకే దేవుడు దీవిస్తాడు. మరి ఇక్కడ చెప్తున్నాడు పౌలు గారే కొరింథీ ఎఫెసీ పత్రిక రాస్తూ ఎఫెసీ సంఘానికి తెలియజేస్తూ, మీరు ఇప్పుడు వరకు గతంలో పాత జీవితం జీవించారు, ఇప్పుడైతే క్రీస్తునందుకు వచ్చారు. క్రీస్తునందు ఉన్నవాడు ఎవడు పని లేకుండా ఉండకూడదు. వాడు ఏం చేయాలంటే తను కష్టపడాలి, తన కొరకు కష్టపడాలి, ఇతరుల కొరకు కూడా కష్టపడి తను పంచి పెట్టాలి. అది కూడా మంచి పని చేయాలి. ఇలా పనిచేసిన వాడిని దేవుడు దీవిస్తాడు. సామెతలు 19వ అధ్యాయము 15వ వచనం. సామెతలు 19:15. సోమరితనము గాఢ నిద్రలో పడవేయును. సోమరివాడు పస్తు పడి ఉన్నాడు. ఆజ్ఞని గైకొన్నవాడు తనను కాపాడుకున్నవాడు. చాలు. సోమరి పస్తు పడుకున్నాడంట, వాడిని దేవుడు దీవించడు. మరి శ్రద్ధ కలిగి పనిచేసిన వాడు ఐశ్వర్యంతో అవుతాడు, మరి సోమరి దరిద్రుడు అవుతాడు. దేవుడు సోమరిని దీవించడు. గాలికి తిరిగే కుమారుణ్ణి తండ్రి ఎలాగైతే తన ఆస్తిని ఇవ్వడానికి ఇష్టపడాడో అలాగే దేవుడు చెప్తున్నాడు, సోమరిని నేను ఇష్టపడను, వాడిని నేను ఆశ్రదించను. ఎవరిని నేను ఆశ్రదిస్తానంటే, ఎవరిని దీవిస్తానంటే, ఎవడైతే కష్టపడతాడో, ఎవడైతే నా ఆజ్ఞలు వింటాడో, ఎవరు నా మాట లోపడతాడో వాటి ప్రకారం చేయవాడిని నేను దీవిస్తాను. మీ నెత్తిని చేయలు పెట్టినప్పుడు, లేదా ఆశీర్వాదాన్ని పాటలు పాడినప్పుడు, ఆశీర్వాదాలు ఇచ్చినప్పుడు అవి ఆశీర్వాదింపడవు. నువ్వు నా మార్గాన్ని అనుసరించి నా ఎంతో భయభక్తులు కలిగి నా ఏళ్ళ నువ్వు మరి జ్ఞానం ఇచ్చిన సమయాన్ని ఉపయోగించుకొని కష్టపడి మరి పరిశుద్ధతగా పవిత్రతగా జీవించినప్పుడు మాత్రమే నువ్వు ఆస్వాదింపడతావు. అలా లేనప్పుడు మనం ఆస్వాదింపడం. ఈరోజు మనం ఆలోచన చేసింది ఏంటంటే, దేవుడు ఎవరిని దీవిస్తాడు? ఎవరు దీవించబడాలంటే వారు ఇవి చేయాలి. ఏం చేయాలి? ఎవరు దీవించబడాలంటే దేవుని యెడల భయము భక్తి కలిగి ఉండాలి. ఆ భయము భక్తి కలిగి ఆయన త్రోవల్లో నడవాలి. ఆయనకి ఇచ్చేవారే ఉండాలి, ఆయన పనులు చేసేవారే ఉండాలి, మరి పరిశుద్ధంగా కొనసాగాలి. మరి ఇచ్చిన సమయాన్ని సద్వినియోగపరుచుకొని నేడు అనే సమయం ఉండగానే తనకు ఉన్న అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలి. వాడు పవిత్రంగా పరిశుద్ధంగా బ్రతకచ్చు, దేవుడు చెప్పిన ఆజ్ఞలు లోపడాలి.
తన లోపట వెలుపుట వాని పరిశుద్ధిగా ఉండాలి, వాని హృదయం శుద్ధి కలిగి ఉండాలి, వాడుగా ఆశీర్వదింపడతాడు. మరి పని లేకుండా గాలికి దీపం పెట్టి గాలి దేవుడా వెలిగించంటే వెలిగించడు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఆలోచన చేయండి. దేవుడే చెప్పాడు మత్తయి సువార్త 6:33 మీరు ఎందుకు చింతపడుతున్నారు? మీ చింత ఎందుకు? ఏమి తిందామా, ఏమి తాగుదాం, ఏమి ధరించుకుందాం అని ఆలోచన చేస్తున్నారు. ఎందుకు మీ చింత అని దేవుడు చెప్తూ, ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తువు, కోయవు, కొట్టల్లో కూర్చుకొనవు, అయినా వాటికి ఆహారం ఇచ్చే దేవుడు మీకు ఇవ్వకుండా పోతాడా అని ఈ వాక్యం పట్టుకొని మనుషులు సోమరుగా బ్రతికితే ఆహారం ఇస్తాడండి. ఈ వాక్యాన్ని పట్టుకొని నేనేం పని చేయలేదు, దేవుడు నాకు ఆహారం ఇస్తానని వాగ్దానం ఇచ్చాడు కదా, ఇస్తాడా? నా నోటికాడ తీసుకొచ్చి పెడతాడా? పెట్టడు. పక్షులే చెప్పాడు కదా దేవుడు, పక్షులు వారి గూట్లో ఉంటే దేవుడు వాటికి ఎత్తుకుపోయి పెట్టడు. చాలామంది పక్షులకు పెట్టే దేవుడు నాకు పెట్టడా అని ఇంట్లో కూర్చుంటే వాడు పెట్టడు. పక్షులు గూట్లో ఉంటే వాటికి ఆహారం పెట్టడు దేవుడు. అవి కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు తిరుగుతూ వెతుకుతూ ఎక్కడ ఒక పురుగు దొరుకుతుందని ఎతికి కష్టపడి ఆ పురుగుని సంపాదించుకుంటాయి. ఇది తెలియక ఆ పక్షులు పెట్టే దేవుడు నాకు కూడా పెడతాడు, నేను ఇంట్లో కూర్చొని ఉంటాను అని అంటే అవి పెట్టడు. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఎవరు దీవించబడాలంటే వాడు పని చేయాలి, వాడు పని చేస్తూ పవిత్రుడికి బ్రతకాలి, వాడికి ఇచ్చిన సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి. వాడు దేవుని ఎడల భయము భక్తి కలిగి బ్రతికినప్పుడు వాడు దీవించబడతాడు. ఎవరో మన నెత్తిని చేలు పెట్టినప్పుడు, ఎవడో మన కోసం ఆశీర్వాదాలు ఇస్తే అవి ఆశీర్వాదాలు కావు. నువ్వు దేవుని చెప్పిన ప్రకారం, దేవుని ప్రకారం నువ్వు బ్రతికితే వాడు ఆశీర్వదింపడతాడు తప్ప నీవు సోమరిగా బ్రతికితే దేవుడు దీవించాడు. సోమరికన్నా మన జీవితం ఎప్పుడూ ఉండకూడదు. సోమరి దరిద్రత వస్తుంది. సోమరి కాకుండా శ్రద్ధ కలిగి దేవుడు చెప్పిన ఆకలి ప్రకారం బ్రతికినప్పుడు వాడు మాత్రం దీవించబడతాడు, వాడిని మాత్రం దేవుడు ఆశీర్వదిస్తాడు. అలాగే మనందరం కూడా దీవించబడాలంటే దేవుడు చెప్పినట్లు, దేవుడు చెప్పిన ఆకలి చొప్పున, దేవుడు ఇచ్చిన ఈ మాదిరి చొప్పున మన బ్రతుకులు ఉండాలి. అలా ఉన్నవారు మాత్రం దేవుడు దీవిస్తాడు. నేను పక్షులాగా ఆకాశం వైపు చూసి నాకు మేత దేవుడు వేస్తాడనే ఆ భ్రమలో కాదు, కానీ నువ్వు కష్టపడి పనిచేయి. నీకు సమయాన్ని ఇచ్చాడు, నీకు శక్తిని ఇచ్చాడు, నీకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఆయుష్కాన్ని ఇచ్చాడు, నీకు అవకాశం ఇచ్చాడు. ఆ సమయం ఉన్నప్పుడే నీకు దేవుడు ఇచ్చిన ఆజ్ఞకు లోబడి నువ్వు ప్రయత్నం చేస్తే అప్పుడు ఆశ్చర్యపడతావు తప్ప నీ సొంతంగా దేవుడు చెప్పాడు కదా నేను ఎందుకు చింతించాలి, నేను ఎందుకు దిగులు పడాలని అలాంటి భ్రమలో ఉంటే దేవుడు ఆస్వాదించడు. దేవుడు చెప్పినట్టు దేవునికి త్రోవలు నడవాలి, దేవునికి సంపాదించి ఇచ్చేటట్లు ఉండాలి, దేవునికి పని నువ్వు చేయాలి, నీ పని చేయాలి, దేవుని పని చేయాలి. అలాంటప్పుడు ఆస్వాదింపడతావు తప్ప మరి నీ ఇష్ట ప్రకారం నా ఇష్ట ప్రకారం బతికి దేవుడు నన్ను ఆస్వాదించలేదంటే అది గాల్లో దీపం పెట్టి అది ఎలగలేదనేది అలాంటి భ్రమలో మనం ఉన్నామని ఆలోచన చేయాలని కోరుచు, మరి దేవుడు ఎవరిని దీవిస్తాడంటే దేవుడు తన త్రోవలు నడిచిన వారిని, దేవుడికి ఇచ్చేవారిని, దేవుడు పని చేసేవారిని, దేవుడికి పరిశుద్ధులుగా కొనసాగేవారిని, ఇచ్చిన సమయాన్ని సద్వినియోగపరుచుకునేవారిని, దేవుని వల్ల భయం మరి పవిత్రులుగా పరిశుద్ధులుగా బ్రతికి దేవుని ఇచ్చిన కట్టెలు నెరవేరుస్తూ దేవుని కష్టపడి జీవితాన్ని కొనసాగేవారిని మాత్రమే దేవుడు దీవిస్తాడు. అలా లేకపోతే మనం ఏ స్థితిలో ఉన్నామో, నేను ఏ స్థితిలో కొనసాగలేకపోతున్నానో, నేను ఎందుకు ఆశ్రయింపడలేకపోతున్నానో మనం పరిశీలించుకొని ముందుకు సాగితే దేవుడు అందరినీ కూడా ఆశ్రయిస్తాడని ఈ కొద్ది మాటలు నన్ను నేను హెచ్చరిక చేసుకుంటూ నాతో కలిసి ఆలోచన చేసిన మీ అందరూ కూడా వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన సంఘానికి ప్రభునామములో వందనాలు.